హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. సంక్రాంతి స్పెషల్గా మనం స్వీట్స్ అలాగే సంక్రాంతి పిండి వంటలు కూడా చేస్తాం కదా. స్వీట్స్ చేసేటప్పుడు ఇలాగ లడ్డు చేసి పెట్టండి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా తినచ్చు. ఈ హెల్తీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 1 కప్పు దాకా నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లోనే నువ్వులు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఒకటి తిని చూస్తే మనకి క్రిస్పీగా ఉందో లేదో తెలుస్తుంది. ఇలాగ క్రిస్పీగా అయిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకొని వీటిని కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/4 కప్పు దాకా పుచ్చకాయ గింజలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకేమైనా గింజలు కూడా వేసుకోవచ్చు. ఈ గింజలను కూడా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇలాగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే కడాయిలోకి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల దాకా బాదం పప్పులను మిడిల్లోకి కట్ చేసి వీటిని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు 2 టేబుల్ స్పూన్లు అలాగే పిస్తా పలుకులు 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి పల్లీలు 3 టేబుల్ స్పూన్లు వేసుకొని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలే వేసాను కాబట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేశాను. పచ్చి పల్లీలు అయితే క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఈ పల్లీలు పైన పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం ఫ్రై చేసిన జీడిపప్పు పిస్తా బాదం ఉంటాయి కదా, వీటిలో నుంచి కొంచెం తీసుకొని అదే మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ కొంచెం పలుకులుగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ అలాగే జీడిపప్పు బాదం పప్పు పిస్తా వీటన్నిటిని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల దాకా గ్రైండ్ చేసిన పొడి కూడా ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు దాకా ఖర్జూరాలు లోపల విత్తనాలు తీసుకొని వేసుకోండి. అలాగే బెల్లం తురుము 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోండి. షుగర్ ఎక్కువ పంచదార ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు దాకా వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ బెల్లం అలాగే ఖర్జూరం పేస్ట్ని కూడా ముందుగా మనం పొడి చేసుకున్న ఈ జీడిపప్పు వీటన్నిటిని పొడి చేసుకున్నాం కదా, దీనిలోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలపండి. 2 నిమిషాల పాటు బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత మనం పల్లీలు జీడిపప్పు వేసి కొంచెం బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. బాగా కలుపుకొని ఇలాగా కొంచెం తీసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఖర్జూరాలు ఇలాంటివి పిల్లలకి అలాగే ఇచ్చేస్తే తినవు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ లడ్డులాగా చేసి పెట్టండి. పిల్లలే కాదు పెద్దలు కూడా తినచ్చు. చాలా హెల్తీ లడ్డు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ లడ్డు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.